హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఆర్ఆర్బి కోసం ఒక ప్రత్యేకమైన బ్యాచ్ని అయితే స్టార్ట్ చేయబోతుంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు తెలుగులోను అండ్ ఇంగ్లీష్లోను కూడా జరగబడతాయి. సో స్టడీ మెటీరియల్ కూడా మీ ఇంటి వద్దకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆఫర్ చేసే కోర్సెస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి అండ్ జేఈ. సో అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీతో పాటు అండ్ ఎస్ఎస్సి జీడీకి కూడా సో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ వచ్చేసి కూడా అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా స్టడీ మెటీరియల్ మీ ఇంటి వద్దకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్ కూడా బైలింగ్వల్లో ఉండబోతుంది. సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ ఫైండ్స్ దట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for 1470 is equal to the loss percentage in selling the same article for 1050. If he is made to profit of 30%, the sale price of the article should be అని అడుగుతున్నారు. చూడండి, a shopkeeper finds that the profit percentage earned by selling an article 1470. సో 1470కి అమ్మితే 1470కి అమ్మితే ప్రాఫిట్ వచ్చిందంట. ఆ ప్రాఫిట్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నారు? లాస్ పర్సంటేజ్ ఇన్ సెల్లింగ్ ది సేమ్ ఆర్టికల్ ఫర్ 1050. సో అక్కడ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఎంతైతే లాస్ వచ్చిందో దానికి ఈక్వల్ అంట. ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, ఈక్వల్ అంటున్నారు, అవునా? సో 1470కి అమ్మితే ప్రాఫిట్ వచ్చింది, 1050కి అమ్మితే లాస్ వచ్చింది, ఈక్వల్ అంట, అవునా? సో ఇఫ్ హీ ఈజ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%, తనకి 30% ప్రాఫిట్ కావాలంట, అవునా? మనకి కాస్ట్ ప్రైస్ ఎంత తెలిస్తేనే కదా 30% ప్రాఫిట్ ఎంత అనేది చెప్పగలం. సో ద సేల్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ షుడ్ బి, తనకి 30% ప్రాఫిట్ కావాలి అంటే సేల్ ప్రైస్ ఎంత ఉండాలి అంటున్నారు, అవునా? సేల్ ప్రైస్ ఎంత ఉండాలి? సో ఒకసారి చెక్ చేస్తే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. దీనికి ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం, ఏంటి? సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అయినప్పుడు, సో ఎంత ప్రాఫిట్ ఉందో అంతే లాస్ వస్తే మనం ఏం చెప్పుకున్నాం? 1470 ప్లస్ 1050 2520, అవునా? 2520. సో ఈ యావరేజ్ చేయండి ఈ ప్రైస్ అని చెప్పుకున్నాం, అవునా? యావరేజ్. సో 2 12 24 6 అంటే సిపి అనేది ఎంత? 1260 అని, సిపి 1260 అని, ఓకేనా? సిపి 1260. ఇప్పుడు మనకి ఎంత కావాలి? 30% ప్రాఫిట్ కావాలి, 30%, అవునా? సో 100% అనేది 1260 అయితే 130 అనేది ఎంత, అవునా? 130 అనేది ఎంత? సో 0 క్యాన్సిల్ అయిపోతాయి, 0 క్యాన్సిల్ అయిపోతాయి. 13 6 ఎంత? 78. 13 2 26 and 33, 1638 రూపీస్, 1638 రూపీస్ అని, ఓకేనా? 1638 రూపీస్. సింపుల్, ఈ రెండింటికి యావరేజ్ తీసుకోండి, అవునా? అమ్మినప్పుడు ఎంత అమ్మితే ప్రాఫిట్ వచ్చింది? 1470. ఎంత అమ్మితే లాస్ వచ్చింది? 1050. ఆ రెండింటికి యావరేజ్ ప్రైస్ తీసుకోండి, కలిపేసి యావరేజ్ తీసుకొని, సో అదే యావరేజ్ తీసుకుంటే అదే మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఆ కాస్ట్ ప్రైస్కి 30% ప్రాఫిట్ కావాలంట. కాస్ట్ ప్రైస్కి 30% ప్రాఫిట్ కావాలి. ఎంత అవుతుంది? 1638, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఏబి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 16,000 and 12,000 respectively as investments. After 3 months, A withdrew 5,000, B invested 5,000 more. After 3 more months, C joined the business by investing 21,000. After a year, they got a profit of 5,000
26,400 26,400. అయితే మనల్ని ఏమడుగుతున్నారు, ప్రాఫిట్ మస్ట్ బి షేర్డ్ అమాంగ్ ఏబిసి ఇన్ ద రేషియో 7:9:6. అది కరెక్టా కాదా అని అడుగుతున్నారు, అవునా? సో ముందు క్వశ్చన్ చేద్దాం. ఏబి స్టార్టెడ్ బిజినెస్. బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏబి స్టార్ట్ చేశారు, అవునా? ఏ అండ్ బి స్టార్ట్ చేశారు, అవునా? సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 16,000 ఇన్వెస్ట్ చేశారు. 16,000. బి 12,000 ఇన్వెస్ట్ చేశారు. బి 12,000 ఇన్వెస్ట్ చేశారు. అయితే ఆఫ్టర్ 3 months 3 months వరకు కూడా 3 months వరకు కూడా వీళ్ళిద్దరూ ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, అవునా? 3 months ఏ 16,000 ఇన్వెస్ట్ చేశారంటే మొత్తం 48,000 ఇన్వెస్ట్ చేసినట్టు, అంతేనా? 48,000 ఇన్ ప్లస్ తర్వాత ఏం చేశారు? ఏ విత్డ్రా 5,000. 16,000లో నుంచి 5,000 తీసేశారంట, అవునా? 16,000లో నుంచి 5,000 తీసేశారు. 5,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 11,000. బిజినెస్ మొత్తం ఎన్ని సంవత్సరాలు జరిగింది? 1 సంవత్సరం. అంటే ఇక్కడ 3 months ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి బ్యాలెన్స్ 8 months ఉంటాయి, అవునా? సో 8 into 11,000, అంతేనా? 8 into 11,000. నెక్స్ట్ బి ఏం చేశారంట? బి 3 months తర్వాత 5,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశారు, అవునా? సో బి 3 months వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు కదా, ఎంత? 36,000, అవునా? 36,000 ప్లస్ తర్వాత 8 months బి ఎంత ఇన్వెస్ట్ చేశారంట? ఇంకొక 5,000 ఎక్స్ట్రా, అంటే 17,000 ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఎన్ని మంత్స్? 8 months. 8 into 17,000, అవునా? తర్వాత ఏమైందంట? ఇంకొక 3 months తర్వాత సి ఇన్వెస్ట్మెంట్ 21,000 అంట, అవునా? సి ఇన్వెస్ట్మెంట్ 21,000 మొత్తం 6 months, అవునా? ఆల్రెడీ ఇక 3 months అయిపోయి, ఇక 3 months అయిపోయి, ఇంకా 6 months ఉన్నాయి, అవునా? సో మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి? 48 plus 88 48 plus 88 అంటే 136. ఇక్కడ చూడండి, 8 1s are 8 8 7s are 56 అంటే 136 plus 36 172, అవునా? 136 plus 36 172. ఇక్కడ 126, అవునా? సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతుంది మనకి? 136. చూడండి, 136. బి ఎంత? 172. సి ఎంత? 126 అని, అంతేనా? సో చూడండి, 4లో క్యాన్సిల్ అవుతున్నాయా? 4లో క్యాన్సిల్ అవ్వ. 2లో చూద్దాం. 2 6 ఏమన్నా? 2 8 2 8 2 6, అవునా? 263, అవునా? 68 86 అండ్ 63, అవునా? సో ఇంకెందులోనే క్యాన్సిల్ అవుతున్నాయా? ఇంకెందులో కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ద ప్రాఫిట్ మస్ట్ బి షేర్డ్ అమాంగ్ 7:9:6 అన్నారు, కాబట్టి అది తప్పు. చూడండి, మొత్తం ప్రాఫిట్ ఎంతంట? మొత్తం ప్రాఫిట్ 264. మొత్తం ప్రాఫిట్ 264. సో ఇది ఎంత అవుతుంది? మొత్తం కలిపి 140 154 plus 63 అని, అంటే 217 అని. సో 217, అవునా? సో ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇది 26400 కాదు, 21700. ఇది చేంజ్ చేసుకోండి, 21700 అని, ఓకేనా? 21700 అని, ఓకేనా? సో అప్పుడు 217 పార్ట్స్ అనేవి 21700 అయితే, అవునా?
6800 ప్రాఫిట్ ఎంత వస్తుంది 6800 అవునా 8600 8600 అండ్ 6300 మళ్ళీ ఉన్నారు ప్రాఫిట్స్ ఏ రేషియోలో ఉన్నాయి 7:9:6లో లేవు అవునా సో నెక్స్ట్ ప్రాఫిట్ బి ఏమన్నారు ప్రాఫిట్ బి మైనస్ ప్రాఫిట్ సి ఎంత అవుతుంది 23 అవుతుంది 3000 కాదు అవునా సో ఇది కాదు ఏస్ ప్రాఫిట్ ఎంత 16,000 అంట కాదు 6,800 సో ఇది కాదు సో నన్ ఆఫ్ ది ఆప్షన్ నన్ ఆర్ ట్రూ అని అంతేనా నన్ ఆర్ ట్రూ నెక్స్ట్ వన్ చూడండి read the following questions the number of candidates interviewed by panel A out of 3 panels A B C అన్నారు the 3 panels on average interview 20 candidates every day కూడా 20 candidates ఉన్నారంట everyday 20 candidates so everyday 20 candidates on an average మొత్తం 3 ప్యానెల్స్ ఉన్నాయి సో ఒక్కొక్క ప్యానెల్ కి 20 స్టూడెంట్స్ అంటే మొత్తం అంతా కలిపి ఎంత అవుతుంది 60 సో ఎవ్రీడే టోటల్ 60 స్టూడెంట్స్ అవునా ఎవ్రీడే టోటల్ 60 స్టూడెంట్స్ బట్ 1 ద్వారా మనం ఏమని చెప్పగలము ప్యానెల్ ఏలో ఎంతమంది ఇంటర్వ్యూ అవుతారో ఓన్లీ 1 ద్వారా అయితే మనం చెప్పలేం ఓన్లీ స్టేట్మెంట్ 1 alone cannot answer the question అవునా so number of candidates interviewed by A number of candidates interviewed by A 2 more than the number of candidates interviewed by B అవునా సో A అనేది B అనేది x అయితే A అంట x + 2 మోర్ అంట అవునా అండ్ 1 మోర్ దెన్ ద C కన్నా 1 మోర్ అంటే C ఎంత అవ్వాలి x + 1 అవునా ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏమైనా చెప్పగలమా ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ఏం చెప్పలేం ఎందుకంటే మనకి ఒక రోజులో ఏ ఎంత బి ఎంత సి ఎంత తెలుసు కానీ ఎక్స్ రూపంలో తెలుసు కానీ ఎగ్జాక్ట్గా వాల్యూస్ అనేది తెలియదు అవునా సో రెండు కలిపితే ఒక రోజులో 60 అని తెలుసు ఒక రోజులో 60 అలాగే ఒక రోజులో ఏ x + 2 bx c x + 1 ముగ్గురు కలిపితే ఎంత అవుతుంది 3x + 3 అంతేనా ముగ్గురు కలిపితే ఒక రోజులో 3x + 3 = 60 అవునా సో 3x = 57 సో x = 19 సో x 19 అయితే ఏ ఎంత అవుతుంది 21 సో ఆప్షన్ 2 both the statements 1 and 2 required to answer the question is the right answer అవుతుంది అంతేనా both the question 1 and 2 can answer the question together answer the question అనేది రైట్ అవుతుంది అంతేనా నెక్స్ట్ వన్ చూడండి ఏ క్రికెట్ గేమ్ ఈజ్ ప్లేడ్ between 2 teams with 50 overs in the first 10 overs of the game the run rate was only 3.2 run rate అంటే ఒక ఓవర్ కి ఎన్ని రన్స్ కొట్టారు అవునా ఒక ఓవర్ కి ఎన్ని రన్స్ కొట్టారో అదే రన్ రేట్ అవుతుంది అవునా in the next 10 overs it is increased to 4.6 next 10 overs it is increased to 4.6 if the captain decided that the team's total should be 330 runs what should be the run rate for the remaining 30 overs run rate ఎంత ఉండాలి చూడండి ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఈ క్వశ్చన్ ప్రొసీజర్ ప్రకారం చాలా ఈజీ ఎందుకంటే అన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ ఇచ్చారు కాబట్టి సో 10 ఓవర్స్ ఒక్కొక్క ఓవర్కి 3.2 అంటే ఎన్ని రన్స్ కొట్టినట్టు 32 అవునా నెక్స్ట్ 10 ఓవర్స్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 4.6 అవునా అంటే ఎంత 46 అంటే 78 రన్స్ కొట్టారు 20 ఓవర్స్కి అవునా కానీ క్యాప్టెన్కి ఎన్ని రన్స్ కావాలట 330 సో 330లో 78 తీస్తే ఎంత 2
252 రన్స్ కావాలి. నెక్స్ట్ 30 ఓవర్స్కి కూడా ఇవి ఎన్ని రన్స్లో కొట్టాలి? 30 రన్స్. అవునా? 30 ఓవర్స్లో కొట్టాలి. అవునా? సో 3 10s 3 8s 3 8s 24 3 8s 24 1. అవునా? 3 4s అంతేనా? 3 4s అంటే ఆప్షన్ ఈ 8.4 రన్స్. 8.4 రన్స్ 8.4 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి. అవునా? 8.4 రన్స్ పర్ ఓవర్ కొట్టాలి అని. ఓకేనా? నెక్స్ట్ వన్ a man bought a horse and a carriage for 30,000. A man bought a horse and a carriage for 30,000. He sold the horse at a profit of 20% and the carriage at loss of 10%. He sold the horse at a profit of 20% and the carriage at loss of 10%. Finally, he gains 2% on the whole. Finally, he gains 2% on the whole. The cost of the horses. కాస్ట్ ప్రైస్ ఎంత హార్స్ది అని అడుగుతున్నారు. అవునా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మిక్స్డ్ అండ్ అలిగేషన్ యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. సో చూడండి, మొత్తం రెండు కలిపి 30,000. ఇండివిజువల్గా మనకి ఎంత కొన్నారనేది మనకి ఐడియా లేదు. అవునా? రెండు కలిపి 30,000. కానీ హార్స్ వచ్చేసి 20% ప్రాఫిట్కి కొన్నారు. 20% ప్రాఫిట్కి అమ్మారు. అండ్ క్యారేజ్ వచ్చేసి 10% లాస్కి అమ్మారు. 10% లాస్కి. అవునా? ఒకటేమో 20% ప్రాఫిట్కి అమ్మారు, ఇంకొకటి 10% లాస్కి అమ్మారు. అంటే ఓవరాల్గా 2%. ఫైనల్లీ హీ గెయిన్స్ 2%. అవునా? 2% అనేది ప్రాఫిట్కి అమ్మారంట ఫైనల్గా. 2% ప్రాఫిట్. సో మిక్సర్ అండ్ అలిగేషన్ చేస్తే సో ఎంత వస్తుంది? 12. ఇక్కడ 18. అంతేనా? మెయిన్ ప్రైస్లో నుంచి చీపర్ ప్రైస్ తీయాలి. 2 -10. ఇక్కడ -10 ఎందుకు రాసుకున్నామంటే లాస్ వచ్చింది కాబట్టి. ఓకేనా? ప్రాఫిట్ వచ్చింది కాబట్టి +20 రాసుకున్నాం. సో 2 -10 అంటే +12. అవునా? సో అలాగే 12 - 2 అండ్ మీన్లో నుంచి చీపర్ తీయాలి, హై ప్రైజ్లో నుంచి మనం మీన్ ప్రైస్ అనేది తీయాలి. ఓకేనా? సో 12:18. ఈ 12:18 అనేది ఏంటి? ఈ 12:18 అనేవి క్వాంటిటీస్ ఆఫ్ అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? కాస్ట్ ప్రైజెస్. సో కాస్ట్ ప్రైజెస్ ఈ రేషియోలో ఉంటాయి అని అర్థం. ఓకేనా? కాస్ట్ ప్రైజెస్ ఈ రేషియోలో ఉంటాయి అని. సో ఏ రేషియోలో ఉన్నాయి? 12:18 రేషియోలో ఉన్నాయి. అంటే టోటల్ 30 parts ఈజ్ ఈక్వల్ టు 30,000 అయితే మళ్ళీ ఏమడుతున్నారు? హార్స్ ఎంత కొన్నారు? హార్స్ ఎంత? 12 parts. 12 parts ఎంత? 12,000. అవునా? 12 parts 12,000 అని. అంతేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, a shopkeeper purchased a TV whose market price is 16,000 from a dealer at 2 discounts 12% and then 10%. అవునా? ఒక షాప్ కీపర్ ఒక టీవీని కొన్నారంట ఎక్కడ? డీలర్ దగ్గర నుంచి. సో 2 డిస్కౌంట్స్తో కొన్నారంట. ఫస్ట్ డిస్కౌంట్ ఏమో 20%, నెక్స్ట్ డిస్కౌంట్ ఏమో 10%. అవునా? సో 16,000 రూపీస్ని 2 డిస్కౌంట్స్తో కొన్నారు. డిస్కౌంట్ అంటే తగ్గించడమే కదా. 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/5 అని. 1/5 డిస్కౌంట్ అంటే ఎంత? ముందు మన దగ్గర 5 parts ఉన్నాయి, ఇప్పుడు 1 part డిస్కౌంట్ ఇచ్చామంటే 4 parts అయినట్టే కదా. అంటే 4/5. అవునా? 4/5. సో 4/5 అండ్ మళ్ళీ దీనిపైన ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 10%. 10% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/10. అవునా? 1/10. 1/10 డిస్కౌంట్ ఇచ్చారంటే ఎంత అయినట్టు? 9/10. 9/10. అవునా? సో 9/10. సో 0 0 5 1s 5 32s.
అవునా 36 36 0 0 36 2 72 36 3 108 అవునా 108 ప్లస్ 7 108 ప్లస్ 7 115 అవునా 36 2 72 7 36 3 36 3 ఎంత 108 108 ప్లస్ 7 1150 అవునా అంటే 1150 కొన్నారు అని 1150కి కొన్నారు సో 11520కి అంటే 11,520కి వస్తువులను కొన్నారు కొని 480 ఫర్ ట్రాన్స్పోర్టేషన్ 480 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి యాడ్ చేశారంట అవునా సో 480 రూపీస్ దీనికి యాడ్ చేయాలి 00012 అంటే టోటల్గా 12,000 అనేది కాస్ట్ ప్రైస్ అయ్యింది అని అంతేనా టోటల్గా 12,000 కాస్ట్ ప్రైస్ అయ్యింది సో టోటల్గా 12,000 కాస్ట్ ప్రైస్ అయ్యింది అంటే సో ఇప్పుడు ఏమంటున్నారు ఇఫ్ టీవీ సోల్డ్ ఫర్ 15,000 టీవీని ఎంతకు అమ్మేశారంట 15,000 కాస్ట్ ప్రైస్ ఎంత 12,000 సెల్లింగ్ ప్రైస్ ఎంత 15,000 అవునా ప్రాఫిట్ ఎంత వచ్చింది 3,000 అవునా సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ అంటే సో ఎంత 3,000 సో 3,000 బై ఎంత వస్తుంది సిపి 12,000 ఇంటూ 100 అవునా 0 0 0 0 12 1 12 12తో ఎంత మల్టిపుల్ చేస్తే 300 వస్తుంది 25 సో 25% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది అవుతుంది 25% ప్రాఫిట్ పర్సంటేజ్ ఓకేనా నెక్స్ట్ వన్ observe the statements given below the sum of the interior angles of regular pentagon is 540 next one each interior angle of a regular polygon of n sides is 1 by 2 by n 1 minus 2 by n of pi అవునా సో చూడండి ఈ రెండు స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ regular polygon ఫార్ములా ఏమనుకున్నాం 180 ఇంటూ n మైనస్ 2 అని అవునా 180 ఇంటూ n మైనస్ 2 ఇదే కదా ఫార్ములా చెప్పుకున్నాం సో 180 ఇంటూ n మైనస్ 2 బాగానే ఉంది కానీ ఇక్కడ మనకి పాలిగాన్ ఏమిచ్చారు పెంటగాన్ అంట పెంటగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఇక్కడ హియర్ n ఈక్వాలిటీ ఏమవుతుంది హియర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంతేనా n ఈజ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ n అంటే ఏంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ అని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇక్కడ పెంటగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి పెంటగాన్ అంటే 5 సైడ్స్ అవునా సో n ప్లేస్ లో 5 వేస్తే ఎంత అవుతుంది 180 ఇంటూ 5 మైనస్ 2 అవునా సో 180 ఇంటూ 3 అంతేనా 180 ఇంటూ 3 540 అంతేనా 540 అని సో ఆప్షన్ 1 ఈస్ ట్రూ అని అంతేనా ఆప్షన్ 1 ఈస్ ట్రూ the sum of the interior angles of a regular pentagon is 540 అంతేనా సో ఆప్షన్ 1 ఈస్ ట్రూ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ each interior angle of a regular polygon each interior angle of regular polygon each interior angle సో ఫార్ములా ఏంటి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కి ఈచ్
ఇంటీరియర్ యాంగిల్, each interior angle of regular polygon ఎంత ఫార్ములా వచ్చేసి 180 ఇంటూ n మైనస్ 2 బై n అని, అంతేనా? 180 ఇంటూ n మైనస్ 2 బై n అని. సో మనకేమి ఇచ్చారు ఇక్కడ? 1 మైనస్ ఏమిచ్చారు? 1 మైనస్ 2 బై n ఇంటూ పై ఇంటూ పై అంటే అర్థం ఏంటి? n మైనస్ 2 బై n, n మైనస్ 2 బై n, పై అంటే 180, పై అంటే 180. ఇది ఒకటే కదా, అవునా? రెండు ఒకటే కదా. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్, ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 2 కరెక్ట్. సో బోత్ 1 and 2 ఆర్ ట్రూ, బోత్ 1 and 2 ఆర్ ట్రూ is the answer. Okay, next one. The distance between the two stations A and B is 390 kilometers. The distance between two stations A and B is 290 kilometers, 390 kilometers. A train starts from station A at 10 a.m. and travels towards station B at 65 kilometers per hour. Another train starts from station B at 11 a.m. travels towards station A at 35 kilometers per hour. The time they meet. So ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, రెండు స్టేషన్లు ఉన్నాయి, స్టేషన్ ఏ అండ్ స్టేషన్ బి, అవునా? స్టేషన్ ఏ దగ్గర ట్రైన్ స్టార్ట్ 10 AM స్టార్ట్ అవుతుంది, 10 AM టువర్డ్స్ బి వైపు వెళ్తున్నాయి. ఇదేమో బి వైపు, అదేమో ఏ వైపు వస్తున్నాయి. సో ఆపోజిట్ ఈచ్ అదర్, అవునా? సో బి దగ్గర ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 11 AM, అవునా? అయితే ట్రైన్ ఏ దగ్గర ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 65 స్పీడ్తో, 65 కిలోమీటర్ పర్ అవర్, అవునా? పర్ అవర్ 65 కిలోమీటర్స్. అండ్ ట్రైన్ బి దగ్గర ట్రైన్ బి ఎంత దూరం వెళ్తుంది? సో 35 కిలోమీటర్ పర్ అవర్. ఎంత స్పీడ్తో వెళ్తుంది? 35 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు ఏమన్నారు? రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 390. రెండింటి మధ్య డిస్టెన్స్ 390, అవునా? సో ట్రైన్ ఏమో 10 AM స్టార్ట్ అవుతుంది, ట్రైన్ బి 11 AM స్టార్ట్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఎప్పుడు కూడా రెండు ట్రైన్స్ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి, ఓకేనా? రెండు ట్రైన్స్ ఒకేసారి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ట్రైన్ ఏ 11 AM కల్లా ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతుంది? అంటే 1 అవర్ ఉంది 11 AM. ఇది 65 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్, అంటే గంటకి 65 కిలోమీటర్లు వెళ్ళగలదు, అవునా? గంటకి 65 కిలోమీటర్లు వెళ్ళగలదు. సో 65 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఇద్దరు కూడా ఒకేసారి స్టార్ట్ అవుతారు, అవునా? సో ఇది గంటకి 65 కిలోమీటర్లు వెళ్ళగలదు. సో 65 కిలోమీటర్లు దాటేసిన తర్వాత ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 325 కిలోమీటర్స్, అంతేనా? 325 కిలోమీటర్స్. సో ట్రైన్ ఏ 65 కిలోమీటర్ పర్ అవర్, ట్రైన్ బి 35 కిలోమీటర్లు పర్ అవర్, అంతేనా? సో రెండు కలిపితే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ప్లస్. సో రెండు కలిపితే 100 కిలోమీటర్ పర్ అవర్, అవునా? సో 325 కిలోమీటర్స్ని 100 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంటే ఎంత టైం పడుతుంది? 325 కిలోమీటర్స్ని 100 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంటే ఎంత టైం పడుతుంది? కిలోమీటర్స్ క్యాన్సిల్, 3.25 hours. 3.25 hours అంటే 3 hours 15 minutes అని, అంతేనా? 3.25 అంటే 1/4 ఇంటూ 60 అంటే 3.25 అంటే 3 hours 1/4 అవర్స్ అంటే ఎంత? ఇంటూ 60 అంటే 3 hours 15 minutes పడుతుంది అని, అవునా? 3 hours 15 minutes పడుతుంది. రెండు ఎప్పుడు మీట్ అవుతాయంటే 3 hours 15 minutes తర్వాత. సో ఇక్కడ 11 AM స్టార్ట్ అయిన తర్వాత 3 hours 15 minutes అంటే ఎన్ని గంటలకి?
2:15 PM 2:15 PMకి ఈ రెండు కూడా మీట్ అవుతాయని అర్థం. ఓకేనా, ఈ రెండు కూడా 2:15 PMకి మీట్ అవుతాయని. ఓకేనా, నెక్స్ట్ వన్, 2 metallic cones of heights 4.1 centimeter and 4.3 centimeters and each radius of a base radius 2.1. అవునా, రెండు హైట్స్ ఉన్నాయంట కోన్, 2 metallic cones హైట్స్ ఎంత 4.1 centimeters 4.3 centimeters and each radius base ఎంత 2.1 centimeter. ఈ రెండింటిని మెల్ట్ చేశారు, మెల్టెడ్ టుగెదర్, రెండింటిని మెల్ట్ చేస్తే ఒక స్పియర్ కింద రీకాస్ట్ ఇంటూ స్పియర్, ఒక స్పియర్ని తయారు చేశారు. అవునా, సో ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్ ఇన్ సెంటీమీటర్స్, ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్ అని అడుగుతున్నారు. అవునా, సో ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కోన్ యొక్క, మీకు నిన్నే చెప్పాను, ఎప్పుడైనా సరే 2 డైమెన్షనల్లో వచ్చినప్పుడు ఒక సర్కిల్ నుంచి ఒక స్క్వేర్ తయారు చేశారన్న, ఒక స్క్వేర్ నుంచి ఒక ట్రయాంగిల్ తయారు చేశారన్న, సో మనకి సర్కంఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఒక 3D ఫిగర్కి వచ్చేసరికి 3D ఫిగర్లో ఎప్పుడు కూడా వాల్యూమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 pi r square h, 1/3 pi r square. అవునా, సో కోన్ వాల్యూమ్. అదే స్పియర్ కి అయితే 4/3 pi r cube, 4/3 pi r cube అని, ఇది స్పియర్. అవునా, సో ఇప్పుడు ఏమన్నారు, ఒక కోన్ కాదు, రెండు ఉన్నాయి కోన్స్, వాటి హైట్స్ ఎలా ఉన్నాయి 4.1 centimeters and 4.3 centimeters. అవునా, సో 1/3 pi, అవునా, 1/3 pi r square, h కామన్, రెండిట్లోనూ h కామన్ కదా, 1/3 pi h. సో h వాల్యూ ఎంత ఇచ్చారు 2.1. అవునా, సో 1/3 pi r, సో మనకి ఏమి ఇచ్చారు హైట్, చూడండి 1/3 pi r స్క్వేర్ అంటే r ఎంత ఇచ్చారు మనకి, r వచ్చేసి ఒకటి, రెండు కూడా 2.1 స్క్వేర్, 2.1 స్క్వేర్, h ఎంత ఇచ్చారు ఫస్ట్ 4.1 ప్లస్ 1/3 pi 2.1 స్క్వేర్, 2.1 స్క్వేర్, h ఎంత ఇచ్చారు 4.3 ఈజ్ ఈక్వల్ టు ఇంకేమంటున్నారు 4/3 pi. అవునా, సో ఇక్కడ మనకి r తెలియదు, r క్యూబ్. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. అవునా, సో ఇందులో కామన్గా ఉండేది ఏంటి 1/3 pi 2.1 స్క్వేర్. అవునా, సో 1/3 pi 2.1 స్క్వేర్ అనేది కామన్ తీస్తే 4.1 ప్లస్ 4.3 8.6 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది 4/3 pi r క్యూబ్, 4/3 pi r క్యూబ్, 3కి క్యాన్సిల్. అవునా, 3కి క్యాన్సిల్, పైకి క్యాన్సిల్, పైకి క్యాన్సిల్. సో ఇంకా 4 1s 4 2s 8. అవునా, 4 1.5 2.15. సో 2.1 into 2.15. సో 2.1 స్క్వేర్ అంటే 21 స్క్వేర్ ఎంత 21 స్క్వేర్ 441. సో 4.41 ఇంటూ ఎంత ఉంది 4.41 ఇంటూ 2.15. ఓకేనా, సో 2.15 క్యూబ్ రూట్ అని. అవునా, క్యూబ్ రూట్. సో ఇది మనం చేస్తే అప్రాక్సిమేట్గా క్యూబ్ రూట్ ఆఫ్ 9261, క్యూబ్ రూట్ ఆఫ్
9.261 వస్తుంది. 9.261. సో ఆర్ ఈక్వల్ టు అంటే 2.1 అనేది ఇది ఆర్ అవుతుంది. 4.2 అనేది ఆన్సర్. అంతేనా? 4.2 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. రాము కట్స్ ఏ మెటల్ ప్లేట్. రాము కట్స్ ఏ మెటల్ ప్లేట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. రాము ఒక ప్లేట్ని 2 ఈక్వల్ హాఫ్స్ కింద కట్ చేశాడంట. హీ అగైన్ కట్స్ 1/2 ఇంటూ స్మాలర్ పీసెస్ ఆఫ్ ఈక్వల్ సైజ్. 1/2 ఇంటూ స్మాలర్ పీసెస్ ఆఫ్ ఈక్వల్ సైజ్. అవునా? సో తను ఏం చేస్తాడు, ఒక పెద్ద పార్ట్ని మెటల్ ప్లేట్ని 2 పార్ట్స్ కింద 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేసేసాడు. నెక్స్ట్ ఈ ఈక్వల్ పార్ట్ని ఏం చేశాడు, 6 పార్ట్స్ కింద డివైడ్ చేశాడంట. 6 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. సో 6 మొత్తం ఈచ్ స్మాల్ పీస్ 20 grams. ఇఫ్ హీ హ్యాస్ టోటల్ 7 పీసెస్ అన్నారు. అవునా? టోటల్ 7 పీసెస్ అంటే ఇది 1 ఇది 6 మొత్తం 7 సరిపోయి. సో ఈ 6 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు అని. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది ఒరిజినల్ ప్లేట్ ఇన్ గ్రామ్స్? సో ఈ కట్ చేసిన స్మాల్ పీసెస్ ఒక్కొక్కటి 20 grams అంట. అంటే ఇది ఒక్కొక్కటి 20 అంటే 6 20 120. అవునా? 120. ఇది మొత్తం 120 అంటే ఇది మొత్తం 120. అవునా? అంటే ఎంత అవ్వాలి? 240. అంతేనా? 240 అవ్వాలి. చూడండి, రాము కట్స్ ఏ మెటల్ ప్లేట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. 2 ఈక్వల్ పార్ట్స్ గా చేశాడు. చేసిన తర్వాత he again cuts into 1/2 into smaller pieces of equal size. Each small pieces is 20 grams in weight. If he has total 7 pieces. ఆ కట్ చేసిన తర్వాత మొత్తం అతని దగ్గర 7 పీసులు ఉన్నాయంట. అంటే ఇది ఆల్రెడీ ఒక పీస్ ఉంది, దీన్నే కదా కట్ చేశాడు అతను. దీన్ని ఎన్ని పార్ట్స్ కింద కట్ చేయాలి? 6 పార్ట్స్ కింద కట్ చేయాలి. అప్పుడే కదా మొత్తం 7 పీసులు అవుతాయి. అవునా? సో ఇది ఒక్కొక్కటి 20 గ్రాములు అంటే 6 పీసులు కలిపి 120 గ్రాములు అవుతుంది. 2 ఈక్వల్ హాఫ్స్ గా అన్నాడు కాబట్టి ఇది 120 అవ్వాలి. అవునా? సో మొత్తం కలిపి 240 అని. అంతేనా? మొత్తం కలిపి 240. నెక్స్ట్ వన్ the electricity bill of a certain establishment is partly fixed. The electricity bill of a certain establishment is partly fixed and partly varies with the number of units of electricity consumed. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఏం చేశారు, కొంత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? కొంత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ కాకుండా ఎంతైతే మనం యూజ్ చేసామో అంతకి ఒక్కొక్క యూనిట్కి పెర్ ఛార్జ్ కింద చేస్తారంట. అంతే కదా అన్నాడు. సో ఇన్ ఏ సర్టెన్ మంత్ వెన్ 540 యూనిట్స్ ఆర్ కన్జ్యూమ్డ్. ఒక మంత్లో 540 యూనిట్స్ అనేవి కన్జ్యూమ్ చేశారంట. ద బిల్ ఈజ్ 1800. బిల్ ఎంత అయిందంట? 1800. In another month, the consumed units are 620. The consumed units are 620. The bill is 2040. The bill is 2040. సో ఇక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మంత్లోనేమో 540 యూజ్ చేస్తే 1800 వచ్చింది. అవునా? నెక్స్ట్ ఏమో 620 యూజ్ చేస్తే 620 యూనిట్స్ యూజ్ చేస్తే 2040. అంటే 80 యూనిట్స్కి 240 రూపీస్. 80 యూనిట్స్కి 240 రూపీస్ వస్తుంది. అంటే 1 యూనిట్కి ఎంత వస్తున్నట్టు? 1 యూనిట్కి 3 రూపీస్. 1 యూనిట్కి 3 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు 540 యూనిట్స్ యూజ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి? 540 యూనిట్స్ ఛార్జ్ చేస్తే 540 యూనిట్స్ ఛార్జ్ చేస్తే ఎంత? 1 యూనిట్ 3 రూపీస్ అయితే 540 యూనిట్స్ ఎంత అవుతుంది? 620 రూపీస్. 620 రూపీస్. కానీ ఆ మంత్ బిల్ ఎంత కట్టారు? 1800. అవునా? 1800. సో 1620 నుంచి 1620 వాళ్ళు కన్జ్యూమ్ చేసిన దానికి బిల్ కట్టారు. కానీ 1800 బిల్లు పే చేశారు. కాబట్టి
ఎంత అమౌంట్ ఫిక్స్ చేసినట్టు 180 రూపీస్ అంతేనా 180 రూపీస్ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు 180 రూపీస్ 180 రూపీస్ అంతేనా సో 180 రూపీస్ ఫిక్స్ చేశారు బిల్లు వాడినా వాడకపోయినా 180 రూపీస్ అనేది ఫిక్స్ అది కాకుండా ఎంత వాడితే అంతకి 1 యూనిట్కి 3 రూపీస్ వస్తుంది అంతేనా సో నెక్స్ట్ ఏమన్నారు if 500 units of electricity is consumed so 500 units కి ఎంత వస్తుంది ఒక యూనిట్ కి 3 రూపీస్ అంటే 500 units కి 1500 రూపీస్ ప్లస్ ఎంత ఫిక్స్ చేశారు ఎక్స్ట్రాగా 180 కాబట్టి 1680 రూపీస్ 1680 రూపీస్ ఇస్ ద ఆన్సర్ అంతేనా 1680 రూపీస్ ఇస్ ద ఆన్సర్ సో ఎప్పుడూ కూడా ఈ 540 యూనిట్స్ ఉంది ఈ 540 యూనిట్స్లోనే కొంత ఫ్రీగా ఇవ్వటం లేదు అది మీరు కొంత ఫ్రీగా ఇస్తున్నారు ఆ తర్వాత దానికి బిల్ చేస్తున్నారేమో అనుకోకండి కొంత ఏంటంటే మీరు యూనిట్స్ వాడినా వాడకపోయినా సరే ఏమవుతుంది 180 రూపీస్ అనేది ఫిక్స్ చేశారు కొంత అమౌంట్ ఫిక్స్ చేశారు సో నువ్వు ఒక యూనిట్ కూడా వాడలేదు అనుకోండి అయినా సరే నీకు 180 రూపాయలు బిల్ వస్తుంది ఓకేనా సో అతను ఏం చేశారు 540 యూనిట్స్ అనేవి వాడేశారు 540 యూనిట్స్ వాడేస్తే ఆ ఫిక్స్ చేసిన ప్రైస్తో కలిపి 1800 అంట అవునా నెక్స్ట్ 620 యూనిట్స్ వాడేస్తే ఫిక్స్ చేసిన ప్రైస్తో కలిపి 2040 అంట అంటే 80 రూపీస్కి సో 80 యూనిట్స్కి ఎంత పెరుగుతుంది 240 రూపీస్ 80 యూనిట్స్కి 240 ఛార్జ్ చేస్తున్నారంటే 1 యూనిట్కి 3 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారని అంతేనా 81 83 కదా సో 1 యూనిట్కి 3 రూపీస్ ఛార్జ్ చేస్తే 540 యూనిట్స్కి ఎంత ఛార్జ్ చేసి ఉండాలి 1620 రూపాయలు ఎందుకంటే 3 500 1500 3 40 120 1620 రూపాయలు ఛార్జ్ చేసి ఉండాలి కానీ 1800 ఛార్జ్ చేశారు అంటే ఎక్స్ట్రా 180 అనేది వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ అంతేనా ఎక్స్ట్రా 180 అనేది వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ సో ఎక్స్ట్రా 180 ఫిక్స్ చేశారు సో 500 యూనిట్స్ వాడితే 1500 1500 రావాలి ఎక్స్ట్రా 180 ఆల్రెడీ ఉంది కాబట్టి 1680 రూపాయలు బిల్ వస్తుంది అంతేనా 1680 రూపాయలు బిల్ వస్తుంది అంతేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ ద మనీ గెట్స్ డబుల్డ్ ఇఫ్ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్కి కొంత అమౌంట్ అనేది తీసుకున్నారంట అయితే దెన్ ఆ మనీ అనేది డబల్ అయిందంట మనీ అనేది డబల్ అయింది ఎప్పుడైంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ద మనీ గెట్స్ డబుల్డ్ ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.23% అయితే 12.5 years 12.5 years చూడండి 16/2/3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు మొన్నే చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ డబల్ అయిందంటే ఫార్ములా ఏంటి T into R ఈక్వల్ టు 100 అమౌంట్ డబల్ అయిందంటే ఫార్ములా ఏంటి T into R ఈక్వల్ టు 100 అని సో T into R ఈక్వల్ టు 100 సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 16/2/3% అయితే 16/2/3 అంటే 16/2/3 అంటే 50/3 అయితే సో అప్పుడు టైం ఎంత అవుతుంది టైం 6 years టైం ఎంత అవ్వాలి 6 years అంతేనా సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 16/2/3 అయితే టైం ఎంత అవ్వాలి 6 అవునా నెక్స్ట్ టైం ఇంటూ R ఈక్వల్ టు 100 అవునా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20 అయితే టైం ఎంత అవ్వాలి టైం 5 అవునా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20 అయితే టైం ఎంత అవ్వాలి 5 నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8 అయితే టైం ఎంత అవ్వాలి 12.5 అవునా 12.5 years సో 12.5 years సో ఆప్షన్ ఏమవుతుంది 1B ఇది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 1B అండ్ 2C సారీ ఇది 2C అండ్ 3A ఆప్షన్ D అవుతుంది అంతేనా ఆప్షన్ D అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ okay that's all for the day so thank you for watching so
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు రావోస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క లింక్ అయితే ఇస్తున్నారు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి రావోస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు టెలిగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. సో టెలిగ్రామ్లో మీరు మమ్మల్ని ఫాలో అయినట్టయితే మీకు ఏ విధమైన క్వరీస్ ఉన్నా సరే మా ఫ్యాకల్టీ మీకు ఖచ్చితంగా డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.